స్టే ఆర్డర్ తీసుకోవడం వల్ల ఈ మాత్రమైనా బయటపడ్డాం. ముందు వాళ్ళు ఆక్రమించుకోవడానికి వీలు లేకుండా చేసాం. తర్వాత సుప్రీంకోర్టు ఎవరికి డిసైడ్ చేస్తుందో చూద్దాం. లాయర్ గారు, ఆ భిక్షుగాడు ఏ కాగితాలతో మా కాకుండా చేశాడు అవి మా దగ్గర ఉంటే వాడికి ఇంకా హక్కులు ఏంటేగా. డెఫినెట్గా ఆ కాగితాలేవి వద్దురా, వాటి కోసం అంత రిస్క్ చేయొద్దు. కొత్తగా ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ అవి మా చేతికి వచ్చాయి. రే, రేయ్, శశాంక్ ఏడ్రా? తెలీదురా. శశాంక్ ఎక్కడ? చూడు, ఎక్కడికి వెళ్ళాడురా వాడు? నువ్వు ఫోన్ చేయి. రేయ్, శశాంక్ రా. హలో. భిక్షు యాదవ్ ఎంత దెబ్బ కొట్టిండ్రా, ఏం పరేషాన్ చేసిండ్రా. రేయ్ రేయ్, ఈ ఫోన్ నీకే వచ్చింది. శశాంక్ ఎక్కడ? చూపిస్తారా నా ప్లేస్ కి నీ దోస్తుని, నా దమ్ముని. చూస్తూ కొడక రా. రావద్దు. శశాంక్, శశాంక్ ఏమైంది? పృథ్వీ రావద్దు. శశాంక్ దగ్గర భిక్షు. రేయ్, మనేం చేయదురా. రారా. రే భిక్షు, భిక్షు. ఒరే, 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 ఎవడో ఒకరు వెళ్ళండియా. శశాంక్, రేయ్ శశాంక్, 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 రేయ్ శశాంక్, శశాంక్. రే భిక్షు, మనేం చేయదురా. రేయ్ మనేం చేయదురా. గేట్ తీయండ్రా. కసిగా ఉందా, కొట్టాలనుందా, అడ్డంగా మమ్మల్ని నరకాలనుందా? ఆ ఛాన్స్ నీకిస్తున్నాను రాబాయ్. చూపించు నీ దమ్ము. కొట్లాట కాదు, మీ ఆటే ఆడదాం. ఏమాటది? రగ్బీ. అదే. మీరు గెలిస్తే కాలేజ్ మీకు వదిలేస్తా, మేము గెలిస్తే నాకు వదిలేయాలి. ఆటలు తెలుసుకుంటే గీ లొల్లంత ఉండదు. పక్కగా రాతకోతలు చేసుకొని పెద్ద మనుషుల ముంగడు దిగుదాం. కాలేజ్ మీదో మాదో తేలిపోవాలి. ఏమంటావు? ఏమంటావు బాయ్? చెప్పు బాయ్. ఏం రోయ్, తిల్లు మొరాయిస్తుందా? ఆ? మమ్మల్ని చూస్తే ఉచ్చకారుతుందా? ఆ? దమ్ముల్లేని ఆడంకులకి కాలేజీ ఎందుకురా? అది రోషం వచ్చిందా? ఆడతావా? రెడీయా? మరిగిన రక్తం మాదే మాదే, తెగ 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 పైకి గిరిన పంతం మాదే మాదే. వేద్దాం, చూద్దాం, కత్తెర కొనలకు కత్తుల మనలకు యుద్ధం. సై 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 సై. కొడుకుల్ని అడ్డంగా నరికేయకుండా వాళ్ళతో పందెమేందన్నా? నరికితేమొస్తుంది? స్థలం మనదవుతుందా? వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చిర్రు. లీగల్గా పోయినామనుకో చాలా ఏళ్ళు పడుతుంది. గందుకని ఇన్ని సావగొట్టి అన్ని రెచ్చగొడితే పందానికి ఒప్పుకుంటారని ప్లాన్ వేసినాం. పడ్డారు. అదంత ఈజీ కాదు. ఆ బాల్తో ఆట మన వల్ల ఏమవుతుంది? ఆడాల్సింది బాల్తో కాదు, వాళ్ళ బాడీలతో. పీనుగులతో లాలా, ప్లేస్ దక్కాల, అంతే. పేషెంట్ మదర్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. ఐసి స్పైనల్ కార్డ్ దెబ్బతింది. స్టెరిలైజ్ చేసి ఆపరేషన్ చేయాలి, కానీ మామూలుగా నడవడం కష్టం. డాక్టర్,
రే నా గురించి ఆలోచించి మీరు మూడౌట్ అవ్వద్దురా. మనం పందెం గెలవాలి, మన కాలేజ్ మనకు దక్కాలి, దక్కి తీరాలి. వాడికి తగిలిన ప్రతి దెబ్బ మనకు ఛాలెంజ్ గా గుర్తుండిపోవాలి. ఆ కసే పందెం గెలిపించాలి. పృథ్వీ, తొందరపడ్డావురా. ఏంట్రా? మమ్మల్ని అడగకుండా ఈ పందానికి ఎలా కమిట్ అయ్యావు? ఈ గొడవకు మా ఇంట్లో ఒప్పుకోర్రా. నేను రాలేను. శశాంక్ అయినట్టే మనకి కాలేజ్ అయిపోతే దిక్కేవర్రా. సారీ, నేను రాలేను. మా నాన్నకి తెలిసి చంపేస్తాడ్రా, నన్ను వదిలే. కష్టం రా పృథ్వీ, శశాంక్ లేకుండా మనం గెలవలేం. నువ్వు కూడా సైలెంట్ అయిపోతే బెటర్ రా. మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఎలా రా? ప్రాక్టీస్ మొదలు పెడదాం. That's right. Under push-up stage. Keep it up. Faster, faster. Down you go. 1, 2, 3, 4, 5. Up again. Come on, boys. Faster, faster. Down you go. Everything depends on the shot. Rest. వెల్కమ్ ఎవ్రీబాడీ. భిక్షు యాదవ్ లీడర్ అయిన బుల్స్ టీమ్కి, పృథ్వీ లీడర్ అయిన ఈగిల్స్ టీమ్కి మధ్యన జరగబోయే రగ్బీ మ్యాచ్ మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. రగ్బీ గేమ్ ఆడడానికి ప్రధానంగా కావాల్సిన లక్షణాలు 2. 1, ఆటగాళ్ళకి వాళ్ళ శక్తితో అపోజిషన్ ప్లేయర్స్ని దెబ్బతీయగల సత్తా ఉండాలి. 2, 80 నిమిషాల పాటు అపోజిషన్ తరపుకుండా పరిగెత్తాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇందు, మీ నాన్నగారు ఎలా ఒప్పుకున్నారే? షాపింగ్ అని చెప్పొచ్చా? ఈగిల్స్ అడ్వాంటేజ్. మన మ్యాచ్లో కమెంటరీ చెప్పడానికి సౌత్ ఇండియన్ రగ్బీ Hi, Rafi. Hello, doctor. శ్రీ మోహన్ కృష్ణ అతిథిగా వచ్చారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుందే. ఎస్ సార్, ఇది మామూలు మ్యాచ్ కాదు కదా, మా కాలేజ్ కోసం జరుగుతున్న ఫైట్. ఏం జరుగుతుందా అని స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. Boys, we have to.
ఇది మా బావరాపిచ్చిన అగ్రిమెంట్. మా వాళ్ళు గెలిస్తే ఈ ప్రాపర్టీ మీద మీకు ఎలాంటి హక్కు ఉండదు. చూసుకో. ఓకే. ఈ అగ్రిమెంట్ మీకు ఓకేనా? ది గేమ్ స్టార్ట్స్ ఇన్ 5 minutes. మన వాళ్ళు ఎంతమంది వచ్చారయ్యా? 20 మంది కానిస్టేబుల్స్, 20 మంది హోంగార్డ్స్ వచ్చారు సార్. ఏం సరిపోతారు? ఇక్కడ పరిస్థితి చూస్తే గొడవ జరిగేటట్టే ఉంది. మరో 50 మందిని తెప్పించండి. తెలివైన వాడివనుకున్నా గిట్లా చేసినవ్వేంది? ఆ బచ్చాగాళ్ళ కోసమా? వాళ్ళకేం పోదు. గెలిస్తే కాలేజ్ వాళ్ళది, ఓడితే ఇంకో కాలేజ్ కొరుకుతారు. మరి నువ్వేడ కొరుకుతావు బిడ్డ? నరుకుతా. ఎట్లా చంపుతానో తెలుసా? నీ పెండ్లాం కడుపు మీద కత్తి పెట్టి. లెక్కేసుకోరా బాయ్, నీ జనాన్ని మొత్తం. Ready guys, ready!